సంవత్సరాల పాటు వేయించలే కదా. నిజంగా నిరుద్యోగ యువత అంతా కూడా ఎంతో ఆశతోని ఎదురు చూసినది, కొండంత ఆశతోని ఎదురు చూసింది. నిజంగా మాకు న్యాయం చేస్తుంది కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూసింది. కానీ తీరా చూస్తే అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున చివరి ఘట్టంలో ఒక తెల్ల కాగితాన్ని నిరుద్యోగుల ముందు పెట్టి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లింది ఈ ప్రభుత్వం. ఈ జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు. మొన్న నాకు ఫోన్ వచ్చింది తెలంగాణ భవన్ నుండి. ఇక్కడ ఒక మిత్రుడు అన్న జాబ్ క్యాలెండర్ వచ్చింది ఒకసారి చూడండి మీరు, ప్రెస్లో నేను మాట్లాడడానికి ఉంటుందని చెప్తే నేను వాట్సాప్ ఓపెన్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ను చూస్తే నా పక్కనే మా కజిన్ వాళ్ళ బాబు ఉన్నాడు, స్కూల్ పిల్లవాడు 5వ తరగతి. బాబా ఏం చూస్తున్నావు అంటే నేను జాబ్ క్యాలెండర్ చూస్తున్నా అన్నాడు. వాడు కూడా చూసిండు జాబ్ క్యాలెండర్. చూస్తే వాడు నవ్విండు. అరే ఎందుకు నవ్వుతున్నావు అంటే క్యాలెండర్ అంటే అలా డేట్ ఉండాలి కదా, డేటే లేదు, అది క్యాలెండర్ ఎట్లయితుంది అని అడిగింది. దాని తర్వాత నేను ప్రతి పేజు వెతికిన, సరే ఇది డేటు లేదు కాబట్టి ఇది క్యాలెండర్ కాదు, కనీసం జాబులన్నీ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి నేను మొత్తం ప్రతి లైన్ టు లైన్ చదివిన. ఇలా ఎక్కడైనా జాబులు ఉన్నాయా అని చెప్పేసి మైక్రోస్కోప్ పెట్టి చూసినా, భూతద్దం పెట్టి చూసినా కూడా ఇలా ఒక్క జాబ్ కూడా కనబడతలేదు. ఇది ఉద్యోగ క్యాలెండర్ కాదు, ఇది ఉత్తి క్యాలెండర్, ఉత్తిత్తి క్యాలెండరు, ఒళ్ళెక్కల క్యాలెండర్. ఇది సిగ్గుండాలే, ఇది జాబ్ క్యాలెండర్ అని చెప్పడానికి కొంచెమన్నా సిగ్గుండాలి. మైసూర్ పాకులో మైసూర్ లేకపోయినా కనీసం పాకు ఉంటుంది, మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ ఉంటుంది, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా కనీసం రవ్వ ఉంటుంది. కానీ ఈ జాబ్ క్యాలెండర్లో ఇలా జాబు లేదు, క్యాలెండరు లేదు. ఇది మీ జాబ్ క్యాలెండర్, ఉత్తి కాగితం ఇది. దీనికో ఆథెంటిసిటీ లేదు, దీనికో సిగ్నేటరీ లేదు, ఏది లేదు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి జారుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జారుకునే క్యాలెండరు. మీ బాధ్యత నుండి మీరు తప్పించుకోవడానికి రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ అని ఈరోజు యువత అంతా కూడా దీన్ని స్వీకరిస్తా ఉన్నది. ఈరోజు ఇంతమంది యువకులు వచ్చేళ్ళు, నేను అసలు వాళ్ళకి చెప్పను కూడా చెప్పలే. నా ప్రెస్ మీట్ ఉన్నదని తెలుసుకొని వాళ్లకు వాళ్ళే అశోక్ నగర్ నుండి నా దగ్గరకు వచ్చింది. మీరు ఒక్కసారి గమనించండి, బీహార్ ఎంతో వెనుకబడినటువంటి రాష్ట్రం అంటారు కదా, అలాంటి బీహారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి వార్షిక క్యాలెండర్ ఇది, జాబ్ క్యాలెండర్. మీరు దీంట్లో గమనించండి, సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేట్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేటు, అదేవిధంగా ఇంటర్వ్యూ డేటు, ఫైనల్ రిజల్ట్స్ డేటు, దాని తర్వాత రిమార్క్స్. ఇట్లా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్లో డేట్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి, జాబ్ కైండ్ కూడా ఉంది. అదేవిధంగా మన పక్కన